నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు వ్లాగ్స్. ఈ వీడియో అయితే వెడ్నెస్డే వ్లాగ్ అండి. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇలా నేతి పెసరట్లయితే వేసుకుంటున్నాము. మామూలుగా అయితే ఈ పెసరట్లను మనం అల్లం చట్నీతో గానీ, టమాటో చట్నీతో గానీ సర్వ్ చేసుకుంటాం కదా! మేమైతే పెసరపప్పును మిక్సీ చేసేటప్పుడే అల్లము, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మిక్సీ చేసుకుంటాము. ఈ పిండితో గనుక మనం అట్లు వేసుకునేటప్పుడు నెయ్యితో గనుక వేసుకుంటే ఇంక మనకి ఏ రకమైన చట్నీలు అవసరం లేదండి. మార్నింగ్ టైంలో మనకి ఈజీగా అయిపోతాయి. ఇంకా టేస్ట్ కూడా బావుంటాయి. నెక్స్ట్ అయితే లంచ్‌లోకి ఎగ్స్ వేసి వంకాయ కర్రీ చేసుకున్నాము. దీనికోసం ముందుగా ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత, వంకాయలను, పచ్చిమిర్చి ఇంకా 2 టమాటీలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మీరు ఎన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో వాటిని కూడా బాయిల్ చేసి పెట్టుకోండి. ఇంక ఇక్కడ వంకాయలనైతే వాటర్‌లోకి కట్ చేసి పెట్టుకున్నాము. ఈ వంకాయ ముక్కలను మనం బయట ఉంచినట్లయితే వాటి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని, ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్‌కి కొంచెం పసుపు రాసి ఆయిల్‌లో వేసుకుని గ్యాస్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్‌లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గ్యాస్‌ను లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ముక్కలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసుకుని 5 నిమిషాల పాటు మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మీ టేస్ట్‌కు తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత మనకి ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంక ఇక్కడ ఆఫ్టర్‌నూన్ అయితే మా పాప స్కూల్ నుంచి వచ్చేసిందండి. ఇంకా వచ్చిన తర్వాత బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్, బ్రేక్ బాక్స్, బుక్స్ ఇవన్నీ కూడా తీసి తనే సర్దేసుకుంటుంది. ముందు కొంచెం వాటర్ తాగు సిరి. ముందు కొంచెం వాటర్ తాగు. నోవా స్పూన్తో ఎలాగ అవుతుందమ్మా బిస్కెట్. షో మీ యువర్ ఐస్. హ్యాండ్స్ చూపించు. హ్యాండ్స్. షో మీ యువర్ లెగ్స్. షో మీ యువర్ స్టమక్. షో మీ యువర్ హెడ్. షో మీ యువర్ నోస్. షో మీ యువర్ చిన్. Show me your ears. Show me your hair. Show me your eyebrows. Show me your earrings. Show me your neck. Show me your shoulders. Show me your fingers. Show me your cheeks. Show me your teeth. Amma, teeth. Show me your elbows. Show me your knees. Show me your toes. Okay, show me your tongue. Okay, very good.